నాయుడు గారు. అధ్యక్ష, హుదూద్ అనగానే విశాఖపట్నం ప్రపంచం అంతా చూసింది అధ్యక్ష. మీ అందరికీ మరలా ఒకసారి ఆ హుదూద్ని జ్ఞాపకం చేసుకునే విధంగా ఆ రోజు విశాఖపట్నాన్ని చంద్రబాబు నాయుడు గారు హుదూద్ వచ్చిన తర్వాత ఎంత ప్రకృతి నాశనం అయింది, ప్రజానీకం ఎంత ఇబ్బందులు పడ్డారు, ఆ వేగంగా వీచినటువంటి గాలి వల్ల అనేక ఆస్తులు నష్టపోయినటువంటి సంగతి మీకు గుర్తు చేస్తున్న అధ్యక్ష. ముఖ్యంగా చాలా ఫాస్ట్గా రెస్టోరేషన్ పనులు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడే బస్సులో ఉండి కరెంటుని 2-3 రోజుల్లోనే ప్రపంచంలోనే ఏ దేశంలోనే ఇలాంటి సంఘటనలు జరిగినా ఎక్కడా జరగని విధంగా కరెంటు తీసుకొని వచ్చేయడం కాకుండా 10 రోజుల్లోనే సాధారణ స్థితిలోకి విశాఖపట్నం తీసుకురావడం మీ అందరికీ కూడా తెలిసిన విషయం అధ్యక్ష. అందులో భాగంగా పేద ప్రజానీకానికి చాలామంది ఆస్తులు నష్టపోయారు అధ్యక్ష. అద్దెలుకున్న వాళ్ళు కూడా వాళ్ళ పాత్రలు కానీ వాళ్ళ ఏవైతే వాళ్ళ సౌకర్యాలు బయట ఉంటాయో అవన్నీ కూడా పోయినాయి అధ్యక్ష. అందువల్ల ప్రతి కుటుంబానికి కూడా 5,000 రూపాయలు వరకు ఆ రోజు నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇందులో నగరానికి వచ్చేటప్పుడు అధ్యక్ష విశాఖపట్నం నగరంలో ఇప్పటికే టిట్కో హౌసెస్కి మనం ఏ రకంగా ప్రతిపాదన చేశాము, అందులో అఫోర్డబుల్ హౌసింగ్ ఉన్నటువంటి వారికి కాకుండా ఈ హుదూద్ హౌసింగ్ అనేటువంటిది ప్రత్యేకంగా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఎన్టీఆర్ గారి పేరుతో ఈ అర్బన్ హౌసింగ్ అనేటువంటిది కేంద్రం రాష్ట్రం కలిపి నిర్మాణం చేయడం జరిగింది అధ్యక్ష. అందులో కేంద్ర వాటా అధ్యక్ష దాదాపు 66 కోట్లు కేంద్రం ఇస్తే రాష్ట్ర వాటా కింద 216 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. మొత్తం 5,428 శాంక్షన్ చేస్తే ఇప్పుడే మంత్రి గారి సమాధానంలో ఇందులో 4 లక్షలు యూనిట్ కాస్ట్ పెట్టి ఆ 4 లక్షల్లో కూడా 1,50,000 ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ వస్తుందో మిగిలింది దాతల రూపంలో కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇందులో లబ్ధిదారుడి వాటా కూడా 10,000 రూపాయలు ఉంది అధ్యక్ష. ఈ రకంగా ఈ నిర్మాణాన్ని చేపడితే దురదృష్ట అధ్యక్ష అప్పట్లోనే మన ప్రభుత్వంలో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలోనే 2018 నాటికే దాదాపు 3,000 పైన ఇల్లు పూర్తి చేయటం లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కేవలం కొమ్మాది అనేటువంటి గ్రామం, కొమ్మాదిలో ఉండేటువంటి ఇల్లు నిలిచిపోయినాయి అధ్యక్ష. మంత్రి గారి సమాధానంలో ఈ గృహాలు నిర్మాణాలు ఆగిపోయాయంటే లేదని చెప్పారు. బహుశా అధికారులు రాసి ఇచ్చింది జరిగి ఉంటారు. ఆగిపోయింది అధ్యక్ష. నిలిచిపోయి 5 ఏళ్ళు కూడా కనీసం అక్కడ పనులు నిలిపివేసి అక్కడ లబ్ధిదారులకి ఈ రోజు కూడా ఎన్నేళ్ళు అధ్యక్ష, ఇది 2014లో హుదూద్ అయింది, 15లో మనం శాంక్షన్ చేసుకున్నాం ఇల్లు, ఆ 18కే అన్నీ పూర్తి చేసుకోగలిగాం. ఇప్పుడు 2024లో ఉన్నాం అధ్యక్ష. 8 ఏళ్ళు ఒక లబ్ధిదారులకి ఇల్లు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ హుదూద్ ఇల్లు తయారైనాయి. అందులో లబ్ధిదారులు అమౌంట్ కూడా పే చేసి ఇది కొన్ని రాజకీయ కారణాల వల్ల లబ్ధిదారుల ఎంపికను కూడా మార్చాలనేటువంటి ప్రయత్నాలు చేశారు అధ్యక్ష. అప్పటి ప్రభుత్వంలో పెద్దలు ఇటు రామకృష్ణ బాబు గారి నియోజకవర్గం ఈస్ట్లో ఉండేటువంటి లబ్ధిదారులను మార్చాలని ప్రయత్నం చేశారు. విశాఖ నగరంలో ఉండేటువంటి సౌత్ నియోజకవర్గంలో ఇక్కడే వంశీ గారు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఉండేటువంటి లబ్ధిదారులు ఆ రోజు 10,000 రూపాయలు ఎవరైతే లబ్ధిదారుడు వాటా కింద, ఎందుకంటే పూరెస్ట్ ఆఫ్ పూర్ని సెలెక్ట్ చేశారు అధ్యక్ష. టిట్కో హౌసెస్ అయితే అఫోర్డబుల్, అందులో లోన్ కాంపనెంట్ ఉంటుంది, అందులో కొంత ఎఫర్డబుల్ చేసేటువంటి లబ్ధిదారులు ఉన్నారు. కానీ ఈ హుదూద్లో జరిగినటువంటి ఎంపిక అత్యంత పేదల్లో అత్యంత పేదవాళ్ళు, ఎక్కడక్కడ నీళ్ళు లేని వారు, రుణం కట్టుకోలేనటువంటి వారినే ఎంపిక చేయబడి వాళ్ళకి చలాన రూపంలో ఏదైతే 10,000 రూపాయలు లబ్ధిదారు వాటా కట్టుకున్నారో వాళ్ళకి ఇంకా ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. మంత్రి గారిని కోరుతున్నాను ముందుగా, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఇల్లు వస్తాయా రాదు అనేటువంటి, ఎందుకంటే 8 ఏళ్ళు అయిపోయింది, ముందు మీరు ఆ ఉత్తర్వులు ఇవ్వండి, ముందు ఆ లబ్ధిదారులు అందరి లిస్టు ఉంది, వారందరికీ ముందు ప్రొసీడింగ్స్ వాళ్ళ చేతిలో పెట్టాలని చెప్పి
ఆ ప్రొసీడింగ్స్ ఇస్తే ఇల్లు శాంక్షన్ అయ్యేటువంటి ఒక ఆనందమైన వారికి ఉంటుంది. మరి ఇంకా ఇప్పుడు ఇది పూర్తి చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పూర్తి చేయాలంటే ఇంకో 10 కోట్లు అవసరం అవుతుంది అధ్యక్ష. మరి మంత్రి గారిని కోరుతున్నాను త్వరితగతిన ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అంటే కేవలం ఏదైతే మిగిలి ఉన్నటువంటి పనులు కేవలం సెప్టిక్ ట్యాంక్స్ లేకపోతే వాటర్ ఫెసిలిటీ పవర్ కనెక్షన్స్ చాలా రోడ్స్ కానీ ఎందుకంటే భవనాలు పూర్తి అయిపోయాయి అధ్యక్ష. కొంతమంది ఇంకా భవనాలు పూర్తి కాకపోయినా డోర్లు లేకపోయినా వెళ్ళి ఈరోజు నివాసం ఉంటున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇంకెక్కడ లేదు నీరు లేనటువంటి వారు ఆల్రెడీ మా నియోజకవర్గం నుంచి ఒక 36 మంది లబ్ధిదారులు ఇంకా ఎక్కడా లేదని 3 ఏళ్ల క్రితమే అలాట్ చేయకుండా లోపల నివాసం ఉంటున్నారు అధ్యక్ష. ఆ రకమైనటువంటి పరిస్థితి గత ప్రభుత్వం కల్పించింది. కాబట్టి దయచేసి ఈ హుదూదీలని త్వరితగతిన పూర్తి చేసి ఆ లబ్ధిదారుల చేతిలో పెట్టాలని చెప్పి మంత్రి గారిని కోరుతున్నారు అధ్యక్ష. రామకృష్ణ బాబు గారు. ధన్యవాదాలు.